అయితే ఇంకొకటి, కాక్రోచ్ పార్టీ జిందాబాద్ అట. 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఫాలోవర్లు, సోషల్ మీడియాలో సంచలనం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యస్త్రాలు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ. అదేం భారతీయ జనతా పార్టీని కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిరు. ఏంది ఇప్పుడు? యువతను బొద్దింకులతో పోల్చిన చీఫ్ జస్టిస్ ఇండియా బొద్దింకలతోను పోల్చిండు. ఎట్లా అంటే బొద్దింకల్లాగా తయారయ్యారు యువత మొత్తము నిరుద్యోగులు అన్నట్టుగా ఆ మాట మాట్లాడేసరికి యువతల కోపం వచ్చేసి, ఆ కోపంలో మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడు పెట్టిండు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిండి. ఇది ఒక సంచలనం అయిపోయింది. ఇప్పుడు బీజేపీకి మింగుడు పడతలేదు. మింగుడు పడక ఇప్పుడు ఆ ఆందోళనల భయంలో ఉన్నారు. ఏం జరుగుతున్నది దేశంలో? ఇప్పుడు ఏమవుతుందంటే బతకలేకపోతున్నారు. విపరీతమైన నిత్యావసర వస్తువుల పెరుగుదల, దాంతోపాటు భారీగా రూపాయి పతనం, డాలర్ పెరిగిపోతున్నది, రూపాయి పడిపోతున్నది. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది భారతదేశం పరిస్థితి. ఇంతకుముందు పాకిస్తాన్ చూసి నవ్వుకున్నాం కదా, ఇప్పుడు మనల్ని చూసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవి నవ్వుకునే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏం లేదు, భవిష్యత్తు ఇక్కడ ఏం కనబడతలేదు. భూమి మీద ఉన్నాయి కథం చేసిరు, భూమి లోపల ఉన్నాయి కథం చేస్తున్నారు. లాస్ట్కి ఇప్పుడు దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది. కాబట్టి యువత ఏం చేశారంటే ఇక ఓపిక నశించిపోయే అసహనంతో ఇక ఈ పార్టీ పెట్టేసారు. వీళ్ళు ఎట్లా ఉన్నాయంటే, ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడు వినూత ప్రయత్నం. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణము, రూపాయి పతనము, రాజకీయ వలసలపై ప్రశ్నలు. రాజకీయం నుంచి కూడా, రాజకీయాలలో ఒకదాంట్లో గెలిచి ఒకదాంట్లోకి వచ్చుడు. ఇప్పుడు మన ఢిల్లీలో జరిగింది కదా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలను గుంజేసుకున్నాడు. అంటే ఇటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని తొక్కేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మనిషి బతకాలంటే కూడా చాలా కష్టం అయిపోయింది, భారం అయిపోయిన పరిస్థితులల్లో ఇగో ఇటువంటి వాళ్ళు యువత పుట్టుకొని వచ్చారు. జస్ట్ 4 రోజులలోనే ఎంతమంది? 1.5 కోటి ఫాలోవర్స్. అంటే ఇక యువత ఎంత కోపం మీద, ఎంత ఆవేశంలో ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళ పాలసీలు ఏంది అసలు? వీళ్ళ పాలసీలు ఏంటంటే, ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోము. అయితే ఏం చేస్తున్నది ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే, ఈ చీఫ్ జస్టిస్లని వాడుకొని మీరు రిటైర్మెంట్ అయినాక మీకు రాజ్యసభ సీట్ ఇస్తాం, ఒక ఆఫర్ ఇచ్చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇటువంటి పనులు చేయకుండా రాజ్యాంగాన్ని చేతులకు తీసుకొని, ఇప్పుడు న్యాయాన్ని కూడా చేతులకు తీసుకొని ఇటువంటి పనులు చేయకుండా ఉండాలని చెప్పేసి దాని మీద కూడా ఒకటి మాట్లాడుతున్నారు. ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోం. న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్ట్ చేయిస్తాం. పౌరుల ఓటు హక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం. ఇప్పుడు ఎస్ఐఆర్ అని పెట్టి ఓట్లని రకరకాలుగా తొలగిస్తే దాన్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలి. అంటే ఉగ్రవాదంతో సమానం, దాని కింద అరెస్ట్ చేయిస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అయితే మహిళలకు 50% రిజర్వేషన్లు మా హామీ. పార్లమెంటు స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం, మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. అంటే ఇటువంటివి పెడితే జనాలను ఆకర్షించే విధంగా వీళ్ళు ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసుకురు. అంబానీ, అదానీలకు చెందిన మీడియా సంస్థలైన లైసెన్సులను రద్దు చేస్తాం, ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం, గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలకు జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాం. కొన్ని ఏంటంటే యువతని ఆకట్టుకునే విధంగా ఉన్నది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ధనాదన్ వచ్చేస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోజ్లతో, బొద్దింకలతో పోల్చినందుకు అదే బొద్దింక పేరు పెట్టుకొని పార్టీని స్థాపించి అలా సంచలనం సృష్టిస్తున్నారు దేశంలో. ఎందుకంటే బతకడం కష్టమైపోయింది. లోపల నుంచి ఇక కట్టలు తెంచుకొని బయటికి వచ్చేసారు. ఇంకా కొద్ది రోజులలో యువత రోడ్ల మీదకి వస్తే మన భారతదేశంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతున్నది. ఇది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకోర్రి.